బిర్యానీ ఇది అమృతంలో ఉంది. సో ఇప్పుడే 2 లేయర్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టైలిష్ గా ఆనియన్స్. ఏంటది తెలీదా? జాపనీస్ స్టైల్. ఇట్ ఆల్వేస్ ఇట్ నో ఎంట్రీ అనుకుంటా. దార్లు ఎక్కువైపోయినాయని నువ్వు దూరమని ప్రశాంతంగా ఇలా కూర్చొని ఎప్పుడు మాట్లాడుకోవాలనిపిస్తుంది నాకు. ఇప్పుడు నీతో కాసేపు మాట్లాడాలని మాట్లాడు. రోడ్డు మధ్యలో ఆపి నడు ఇంటికి. ఇప్పుడు ఏసీ ఫుల్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కాన్వికాస్ వరల్డ్. యాక్చువల్లీ అవటానికి ఇది కాన్వికాస్ వరల్డ్, కానీ ఈ వీడియోలో వంట కార్యక్రమం ఒకటి చేద్దామని ఫిక్స్ అయ్యాము. కాన్విక గురించి కాదు, ఇది వంట పెంట కార్యక్రమం అనమాట. సో ముందుగా ప్రేక్షకులందరికీ వంట పెంట కార్యక్రమానికి స్వాగతం. ఇది వంట అవుతుందో పెంట అవుతుందో ఆఖరం చూడాలి. సో లాస్ట్ టైం రిలయన్స్ లో ఒక దావత్ కంపెనీ రైస్ బ్యాగ్ ఒకటి చిన్నది 150 రూపీస్ అంట, దమ్ బిర్యానీ ఫ్లేవర్ చితక్కొట్టేసింది, అసలు మామూలుగా లేదు. అది తెచ్చాను, బాగుండింది. కాకపోతే ఆ రోజు ప్రాన్స్ వేసి చేసింది రొయ్యలతోటి. అది నిజంగా హైదరాబాదీ స్టైల్ అరోమా, అది ఆ ఫ్లేవర్ బాగా వచ్చింది. ఆ మసాలాలో మరి ఏం కలిపాడో తెలియదు, కానీ ఎక్స్ట్రాడినరీ వచ్చింది. అది ప్యాకింగ్ అనమాట, మొత్తం మసాలాలు గిసాలాలు అన్ని అడిగిచ్చేస్తాడు అందులో దావత్ రైస్ ప్యాక్ లోనే. సో నేను అది చూపిస్తాను. మా ఊరు రిలయన్స్ మార్ట్ లో తీసుకున్నాను. సో ఈ రోజు ఎందుకో చికెన్ బిర్యానీ తినాలనిపించింది, దాంతో చికెన్ దమ్ బిర్యానీ చేసుకొని తినాలనిపించింది. ఇంట్లో వెన్స్డే అవడం తోటి చేస్తావు మరి. సో అందుకోసమని చికెన్ ఫ్రెష్ గా కొట్టించుకొని అండ్ అలానే రిలయన్స్ మార్ట్ లో ఒక రైస్ ప్యాక్ తీసుకొని వద్దామని చెప్పేసి బయటకు వచ్చాను నేను, అనుష. సో ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి చికెన్ తీసేసుకుందాం. చికెన్ తీసుకున్న తర్వాత రిలయన్స్ మార్ట్ లో ఆ దావత్ రైస్ కమ్ మసాలా బాక్స్ ఒకటి ఉంటుంది, అది కూడా తీసుకుందాం. సో ఈ వంట పెంట కార్యక్రమంలో ఏం జరగబోతుందో చూడండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ కి లైక్ చేయండి అండ్ అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాడు చికెన్ బాగా కొడతాడు. ఒకే బస్సు అనమాట చదువుకున్నప్పుడు. నేనేమో బీటెక్, మనోడు ఎంబీఏ అనమాట. మా ఊరి రిలయన్స్ మార్ట్. ఇట్ ఆల్వేస్ ఇట్ నో ఎంట్రీ అనుకుంటా. దార్లు ఎక్కువైపోయినాయని నువ్వు దూరమని నువ్వే పట్టం, నేను కాదు. ఎక్కడ చెప్పరా, ఏదో తగిలేసింది. రైస్ అవన్నీ అక్కడ ఉంటాయి కదా, ఈ సైడ్ ఆ పక్కన చూస్తాం కదా. ఈ సైడ్ ఎక్కడో చూసానే, అదే 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 బ్లూ బాక్స్. ఇది దావత్ బిర్యానీ కిట్. సో ఈ కిట్ తో బిర్యానీ వండుతుంటే ఎక్స్ట్రాడినరీ అనమాట, చాలా బాగా వచ్చింది టేస్ట్. దీని మీద ఏమన్నా చూడండి, దావత్ బిర్యానీ కిట్ హైదరాబాదీ అథెంటిక్ రెసిపీ. నిజంగా అలాగే ఉంది కదా, సేమ్ ఆ టేస్ట్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇంకేమన్నాయో చూడు కొత్త. ఎలాగా ప్రైస్ కూడా తక్కువ, 150 రూపీస్ అంతే ఇది. కాబట్టి మనం అవి తీసుకుందాము. దావత్ ప్యాక్, మామూలు ప్యాకెట్ కూడా తీసుకున్నాం. రైస్ తో పాటు నార్మల్ ప్యాకెట్ కూడా ఇంకోటి తీసుకున్నాం. ఏమన్నా కావాలా? ఏమొద్దు. ఏమన్నా కావాలా? నెయ్యి ఉందా ఇంట్లో? ఉంది. ఓకే. అమ్మో, ఏ నీ వల్ల నాకు ప్లేస్ చాలేదు అక్కడ. నా వల్ల నీకు కాదు, నీ వల్ల నాకు చాలేదు ప్లేస్. ఆ పక్కన గుద్దేశాను. నీ వల్ల నాకు చాలు ప్లేస్. సరే, మనం ఎప్పుడు వాడే రైస్ తీసుకుందాం పదరా దావత్లో. దావత్. సో ఇది ఒకటే అలవాటు బాగా, ఎందుకో మరి. రైస్ ప్లేన్ దావత్ రైస్. ఈ బిర్యానీ ఇది ఒకటే చేస్తారు మా అత్తయ్య గారు. ఈ బియ్యం కాకుండా వేరేదైనా తెచ్చారనుకో, ఆ రోజు బిర్యానీ బాగోపోతే రైస్ మీరు మంచిది తేలేదు అందుకే అంటారు. ఇలా ఎవరైనా ఇంట్లో అవుతుందో చెప్పండి కూడా. మా ఇంట్లో మాత్రం ప్రతిసారి ఉంటది. ఆడలు ఉండేది అందుకే కదా. ఈ ప్యాకెట్ కనుక లేకపోతే మా ఇంట్లో ఆ రోజు బిర్యానీ బాగానట్టే. ఏమొచ్చినా మీ మీద ఎట్టుకోరు కదా, మా మీద పెడతారు. బిర్యానీ బాగాలేదు, మసాలా బాగాలేదు, కారం బాగాలేదు, కూరలో కారం బాగాలేదు, ఇవే చెప్తారు సాకులు మీరు. చిన్న పద బిల్లు ఎంచుకోండి అంతేనా, ఇంకేమైనా కావాలా? అంతే, ఇంకేమొద్దు. పదా. ఇప్పుడు పెళ్ళి 5-6 సంవత్సరాలు అవుతుంది కదా, ప్రశాంతంగా ఇలా కూర్చొని ఎప్పుడు మాట్లాడుకోవాలనిపిస్తుంది నాకు. ఇప్పుడు నీతో కాసేపు మాట్లాడాలని మాట్లాడు. రోడ్డు మధ్యలో ఆపి నడు ఇంటికి. మాట్లాడరా ఏదైనా. ఏం మాట్లాడు వేళ. ఇప్పుడు ఏసీ ఫుల్. వేసగాలం కదా, మాత్రం నాకొద్దు, నేను దిగెళ్ళిపోతాను. నానే ఉండు ఇక్కడ, వెళ్ళిపోతున్నా. సో ఎన్నాళ్ళ నుంచో అనుష కళ అనమాట, నా చేతితో వండిన ఫుడ్ తినాలని చెప్పేసి. సో ఈ రోజు అది నెరవేరబోతుంది కదా. ఎవరు వండుతున్నారు? నువ్వే కదా, నేను అనుకున్నాను, సారీ. సో ఫస్ట్ బిర్యానీ రైస్
నానబెట్టేస్తాను. ఒక ఎంతసేపు నానాలమ్మా? 30 minutes. 30 minutes అంటే గంటే కదా? నీకు వచ్చే రాదని చెక్ చేశాను అంతే. 30 minutes అంటే హాఫ్ అన్ అవర్ అనమాట. 30 నిమిషాలు. ఎంతవరకు 30 నిమిషాలు. 30 నిమిషాలుగా రైస్ నానబెట్టి కూడిసి సారీ నానబెట్టి పోడ్చాలి. అంటే మట్టిలో పోడవక్కర్లేదు, వాటర్లో నానబెట్టాలి. సో ప్యాకేజ్ లోపల ఎలా వస్తుందో చూపిస్తాను మీకు. లోపల ఇచ్చాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, కార్డ్. ఓకే, 150 రూపాయలకు బాగానే ఇచ్చాడు. మసాలా సీజనింగ్స్ అంట, అది మనకు అవసరం లేదు. వేసుకోవాలి. స్పైసెస్, బిర్యానీ దాని పేరేంటి చెప్పు. బిర్యానీ స్పైసెస్, అదే దాని పేరేంటి? దాని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, 3 మిరియాలు, లవంగం. నువ్వే లవంగం. ఓకే, నెక్స్ట్. ఇదే మెయిన్ మసాలా, బిర్యానీ పేస్ట్ అంట. పేస్ట్, అథెంటిక్ బిర్యానీ పేస్ట్. దీని వల్లే మెయిన్ మనకంతా టేస్ట్ వచ్చేది. చాలా బాగుంది అసలు, ఎక్స్ట్రాడినరీ ఉంది లాస్ట్ టైం ఉన్నప్పుడు. మరి ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుందో. నెక్స్ట్ ఏదో ప్యాకింగ్ అంటారు కదా, పైప్ లోపల పెట్టి మాయిశ్చర్ అంతా లాగేసి టైట్ ప్యాక్ చేసి వచ్చింది. సో నీట్గా ఉంటుందని చెప్పేసి ప్యాక్ చేసావు. నానబెట్టి మామూలుగానే ఉన్న రైస్ అందులో ప్యాక్ చేసి ఉన్నా కదా, ఏమైనా తేడా ఉంది. బిర్యానీ కోసం 1.5 kg చికెన్ తీసుకున్నాం కదా, దాన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మ్యారినేట్ చేసుకున్న చికెన్ లో పేస్ట్ కూడా వేసేసి కొద్దిసేపు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చిన్న పనుండి నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది. సో బయటికి వెళ్ళడం వల్ల ప్రాసెస్ షూట్ చేయలేకపోయాను. నేను వచ్చేలోపు అనుష వేడివేడిగా ఫ్రైడ్ ఆనియన్స్ ని ఫ్రై చేసి పెట్టింది. ఈ నానబెట్టిన బియ్యం అరగంట అయింది, ఆల్రెడీ తీసింది. ఇంకేం చేస్తున్నామే? కర్రీ, వాటర్ పెట్టా, చికెన్ మ్యారినేట్ చేసింది ఈ గ్యాప్ లో. సో ఆ చికెన్ పాపం నేను లేను, ఆ మ్యారినేషన్ ప్రాసెస్ అంతా. మ్యారినేషన్ ప్రాసెస్ లో నేను లేను, మిస్ అయ్యాను. సో అది ఇలా దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకుని ఆ గ్రేవీ అంతా వేసేసి వావ్ కొత్తలాడుతుంది. వేడి నీళ్ళు పెట్టుకుందో పక్కన. దీంట్లో ఏం వేయాలి ఇప్పుడు? ఇచ్చాడు కదా ప్యాకెట్ లో. ఎవడు? మొత్తం వాటిలో ఇంకేం కలిపి? షాజీరాని ఇంకా ఇలాచి, లవంగాలు కూడా ఎక్స్ట్రా వేసా, ఎందుకంటే మనం ఎక్స్ట్రా బియ్యం తీసుకుంటున్నాం కాబట్టి. ఓకే ఓకే ఓకే. యాక్చువల్లీ ఆడిచ్చిన బియ్యానికి ఎక్స్ట్రా మనం కొన్ని బియ్యం యాడ్ చేసాం. ఆడేంటి? ఆడేవాడు నువ్వు అన్నావు కదా ఆడని. నీకు ఆడంటే నాకు ఆడే. సో దావత్ ప్యాక్ లో ఇచ్చిన బియ్యానికి మనం కొంచెం బియ్యం ఎక్స్ట్రా యాడ్ చేసాం అనమాట. ఎందుకంటే వాడు ఇచ్చిన మసాలా కొంచెం ఎక్కువైంది లాస్ట్ టైం మాకు. అంత మసాలా మేము తినాం, కొంచెం సప్పగా ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం రైస్ యాడ్ చేసుకున్నాం. రైస్, నాన్ ఫ్రైడ్ ఆనియన్స్, కర్రీ మా ముందుగా రెడీ చేసుకుంటున్నాం. బియ్యం 70% ఉడకాల ఇందులో ఇప్పుడు. సో నెయ్యి వేస్తుంది. వావ్, జిఆర్బి నెయ్యి, పూసగా అమ్మ చేతి లాంటి నెయ్యి. ఓకే వేసి. సో ఇప్పుడు దీంట్లో రైస్ ని బాగా ఉడకబెట్టి 70% ఉడికిన తర్వాత, అంటే యాక్చువల్లీ మేము ఎలా చేసుకోవాలో చెప్పట్లేదు, ఎలా చేసుకోవాలో చెప్తే క్వాంటిటీ కూడా చెప్పేవాళ్ళం. సరదాగా మేము చేసి కుకింగ్ మీకు చూపిస్తున్నాం. టేస్ట్ ఎలా ఉంటుందో, వంట పెంట కార్యక్రమం అనమాట ఇది. వంట అవుతుందో లాస్ట్ చూడండి. మేము ఒకవేళ నేర్పే సెక్షన్ అయితే నేర్పుదు. ఇంత వేయాలి, చిటికెడు ఉప్పు, 2 స్పూన్ల పంచదార వేయాలి కదా, అదే చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, చిటికెడు కారం. నాకా వండితే మళ్ళీ నన్ను అడుగుతాను అనట్లేదు అంతే. వండానుకో తర్వాత ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? వెయిట్ చేస్తున్నారు. వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేయాలి. చికెన్ చాలా బాగా మగ్గిందా? కుక్ అయింది. యాక్చువల్లీ మాకు ఎవరన్నా సరే చికెన్ కర్రీ వండుకుంటుంటే ఆగలేం. కూర ఉడుకుతున్నప్పుడు మొక్క తీసుకుని తినేస్తాం. మనోజ్ అయితే ప్లేట్ లో పెట్టుకుని వచ్చింది నాకు మొక్కలు, కూర రెడీ అవ్వకముందే. మీలో అలా చేస్తారు ఎవరన్నా? ఒక్కొక్కసారి అయితే ఆగలేక పచ్చి చికెన్ కూడా తినేసేది. అలా ఎవరు తినరు, కుక్కనేంటి ఉన్నారు, అలా తినేవాళ్ళు కూడా ఉన్నారు పచ్చి చికెన్. సో ఆగలేమన్నమాట. వీఆర్ చికెన్ లవర్స్ కదా మరి. సో చికెన్ ఇప్పుడు టేస్ట్ చేద్దాం అని చెప్పి చిన్న మొక్క తిన్నాం. బాగా కుక్ అయింది. నేను చేస్తా, కాకపోతే ఇలా లేయర్ దమ్ నాకు సరిగ్గా కుదరదు. కుక్కర్ లో చేస్తాను. లేయర్ దమ్ రాలేని వాళ్ళు కూడా ఇది చాలా బాగా చేయగలరు ఈజీగా. వంట రానోళ్ళు, లేయర్ దమ్ రానోళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు. ఈ మాటలు ఆఖరణ చెప్పాలి. బాగా వస్తుంది ఇప్పుడు కాదు, బాగా వస్తుంది. టేస్ట్ అంతా గ్రేవీలోనే ఉంటుంది కదా. ఓకే, మొక్క తింటేనే తెలుస్తుంది ఇప్పుడు టేస్ట్. హైదరాబాద్ టేస్ట్ వచ్చింది పీస్ కి. అవును, రైస్ కొత్తలో ఆడుతుంది అంతేనా? నెక్స్ట్ వచ్చేసి చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని లేయర్ వేయాలన్నమాట. 70% అయిపోయిందండి ఇది. చలోదా దీన్ని ఇప్పుడు లేరా కింద ఫస్ట్ చికెన్ వేయలేము. వేసాను ఇందులో. చికెన్ ఎప్పుడు వేయాలో తెలుసా? కుక్ చేయకముందు. పొగలు.
కుక్ చేయకముందు చికెన్ వేసుకోవాలా? ఆ ప్రాసెస్ వేరు, ఈ ప్రాసెస్ వేరు. ఆనియన్స్ రెడీగా ఉన్నాయి ఇక్కడ మన కోసం. మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టాలి ఇప్పుడు. పెట్టాలి. నేను చేస్తాను. ఈ ఇంజనీర్ మొగానికి రాసుకుంటే చాలా మంచిది తెలుసా? ఎవరు చెప్పారు? నేను డాక్టర్ సాయినాథ్ కామిరెడ్డి. బాబోయ్, డాక్టర్ చదవను. డాక్టర్ తక్షి కామిరెడ్డితో పాటు నేను కూడా కలిసి చదువుకున్నాను తెలుసా? ఏం చెప్పాలి? చికెన్ పరచాలి. నా గైడెన్స్ లో చేస్తే బిర్యానీ బాగా వస్తుంది టేస్ట్. ఈ గ్రేవీ లేదు, మొత్తం ముక్కలు ఉన్నాయి. అలాగంటావా? ఎందుకు అలా చేసావు మరి? గ్రేవీ అంతా మాడిపోయింది, నీకు చేయడం రాలేదు. మాడిపోలేదు, అది గీకచ్చు, కంగారు పడుకో. ఓకే, ఇటీ సర్దుదాం. ఇంకో లేయర్ వేద్దామా? రైస్ వేసేద్దామా? స్మెల్ మాత్రం చితకొడేస్తుంది, చూడాలి ఎలా ఉంటుంది. అక్కడ కొత్తిమీర ఉంది, కడుక్కున్న కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం. ఎలా కరివేపాకు అవి బాగా నాకు చాలా ఇష్టం, దానికి ఖాళీ కూడా తినేస్తున్నా. ఓకే, నెక్స్ట్ లేయర్ వేద్దామా? ఆగు, గీ కూడా వేయాలి. నెయ్యి దంచి కొట్టు. చాలా హైదరాబాద్ దమ్ బిర్యానీ నీ వంట తేలిపోవాలి. ఇది ఎలాగో వేడికి కరిగిపోతుంది, ఎక్స్పాండ్ అయిపోద్ది కదా, అందుకే ఇంక వేడి చేయట్లేదు. నెక్స్ట్ దాన్ని రానివ్వకండి కరెంటు. సో ఇప్పుడే 2 లేయర్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ గ్రేవీ కూడా వేసేస్తున్నాం. మిగిలిందా? మిగిల్చాను కావాలని, అదేలే గార్నిషింగ్ కోసం. ఇప్పుడు ఈ వాటర్ కూడా వేసేయచ్చు. చాలా ఇంకైనా చాలే. స్టైలిష్ గా ఆనియన్స్. ఏంటది తెలీదా? జాపనీస్ స్టైల్. సో మనకి చాలా ఇష్టం. మధ్యలో ఆకు నోట్లు వేస్తుంది. రెడీ అయిపోయింది లేయర్ అంతా. దాన్ని ఒక 15 minutes దమ్ చేసేద్దామని పొయ్యి మీద పెట్టేస్తున్నాం. పొయ్యి మాత్రం సిమ్లో ఉండాలి. సిమ్లో పెట్టేసి దాని మీద ఈ మూత పెట్టేసి దమ్ వేసినప్పుడు ఏంటంటే పైన బరువు ఉండాలి, క్లోజ్ అయిపోవాలన్నమాట. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్ అయిపోవాలి. అందుకని వాటర్ పట్టి గిన్నెతో పెడుతున్నాము. యాక్చువల్లీ ఈ ఖాళీ ఉంది, ఈ ఖాళీ కూడా ఉండకూడదు. చుట్టూరు వాళ్ళైతే అది పెడతారు, పిండి పెడతారు. సో మనం హోమ్ మేడ్ కాబట్టి ఏం లేవు. పైన నుంచి కూడా వేడిస్తే ఇంకా మంచిది, పైన బొగ్గులు లాంటివి ఏమైనా వేసి. బట్ ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి ఓన్లీ కింద నుంచి వేడిద్దాం. ఓకే డన్. చికెన్ లేయర్ దమ్ రెడీ అయిపోయింది. చూడాలి ఇప్పుడు ఎలా ఉంది. ఓపెన్ చేయి. స్మెల్ అని రావట్లేదండి. ఏమో సార్, నాకేం తెలుసు. ఇప్పుడు మిక్స్ చేయలేదండి. కలుపు 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 కలుపు. తెల్ల అన్నంలా ఉంది, అయితే తినద్దు. కాలుతుంది. టేస్ట్ చూడాలి ఎలా ఉందో. స్మెల్ అయితే బాగా వస్తుంది, ఆ గీ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. బిర్యానీ ఇది అమృతం అమృతం అమృతంలా ఉంది. సూపర్, చాలా బాగుంది. మసాలా, ఆ మసాలాతో తింటుంటే ఉంది అసలు నిజంగా. అయ్యి బాబోయ్, హైదరాబాదీ ఫ్లేవర్. మళ్ళీ మామిడి చెత్త పొడిచింది, ఘాటు కూడా లేదు. మీరు కూడా ట్రై చేయండి, ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. చాలా బాగుంది బిర్యానీ. రైస్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది, ఆన్లైన్లోనే దొరుకుతుంది, మీ దగ్గరలో ఉన్న స్టోర్స్లోనే దొరుకుతుంది. మెయిన్ మసాలా అనమాట. ఆ మసాలా వల్ల దీనికి ఇంత టేస్ట్ వచ్చింది. సో యూ కెన్ ట్రై ఇట్ యువర్ హోమ్. ఓకే, ఈ వీడియోని ఇంతటితో పూర్తి చేస్తున్నాం. మరి నెక్స్ట్ వచ్చే వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ టేక్ కేర్, బాయ్.